ఈ కూడికలో నేను కూడా పాలు పొందడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ ప్రాంతంలో చిన్న వయసులోనే నాన్నగారి సేవను కొనసాగించాల్సిన బాధ్యతలు భుజాల మీద పడగా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నమ్మకమైన ఫలభరితమైన సేవలలో కొనసాగుతున్నటువంటి సహోదరులిద్దరికీ, ముఖ్యంగా పాస్టర్ సద్గుణ్ గారికి నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వారు ఎక్కడున్నా వారికి వందనాలు అందాలని కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ప్రారంభం నుండి కూడా ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో ప్రభు అనుగ్రహించిన దర్శనాన్ని సంతోషంగా భుజానికి ఎత్తుకొని ఎంతో నిస్వార్థంగా ఆసక్తితో ప్రయాసపడుతున్నటువంటి సహోదరులు తమ్ముడు రాజశేఖర్కి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక విషయానికి మనందరము తప్పనిసరిగా ఖచ్చితంగా అభినందించి తీరాలి. అదేమనగా వారెంతో సంవత్సరాల కొద్దీ కష్టపడి బైబిల్ చదివి ధ్యానించి పరిశోధించి అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా వారు థీసిస్ అంతా కూడా కొన్ని వందల పేజీల రీసెర్చ్ని సబ్మిట్ చేసి 5-6 దశలను విజయవంతంగా దాటి వారు పిహెచ్డి కంప్లీట్ చేశారు. కనుక సహోదరులు రాజశేఖర్ గారు, పాస్టర్ రాజశేఖర్ గారు అనే స్థాయి దాటి డాక్టర్ రాజశేఖర్ గారు అని పిలవాల్సిన ఒక అర్హత, యోగ్యత వారు సాధించారు. సభాముఖంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్. God bless you to achieve more in your life. చాలా మంది దైవజనుల ముందు డాక్టర్ అన్న ఓ గౌరవ వాచకం, సంబోధన ఉంటుంది. అందులో అత్యధికము వారి గౌరవార్థం ఇచ్చిన గౌరవ డాక్టరేట్లే, వారి సేవలకు గుర్తింపుగా గౌరవంగా ఇచ్చిన గౌరవ డాక్టరేట్లే. ఇంకా కొన్ని ఇక ఎంతకి ఇవ్వతా లేదా నీళ్ళే కొనుక్కున్నవి కూడా ఉన్నాయంట. వారి సేవలను గుర్తించి గౌరవంగా ఇచ్చిన గౌరవ డాక్టరేట్లు ఉన్నాయి. ఎవడు ఇస్తా లేదని డబ్బులు ఇచ్చి కొనుక్కునేవి కూడా బోర్డు ఉన్నాయి. అయితే మనోడ 2 కోవల్లో లేకుండా కష్టపడి చదివి సుమారు ఒక 10-12 సంవత్సరాల కఠోరమైన పరిశోధన ద్వారా జెన్యూన్గా ఎలాంటి అక్రమాలు, పొరపాట్లు, దొడ్డిదారులు ఎతకకుండా కష్టపడి చదివి సాధించి ఒక పరిశోధకునిగా తను నిరూపించబడిన ఈ శుభ సందర్భంలో ఈ పాటి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటం సమంజసమే. తగిన ఘనతే వారు సాధించారు. దానికి తోడుగా వారి కుమారుడి విషయంలో ప్రభు అద్భుతం చేసి చాలా ఆందోళన పడినటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి తీవ్రమైనటువంటి చికిత్సలు చేయాల్సినటువంటి ప్రమాదపు నోటిలోనికి వెళ్ళి మళ్ళీ సురక్షితంగా
వెనక్కి తిరిగి వచ్చేదాకా చాలా పెద్ద అద్భుతాన్ని ప్రభు చేశారు. నాకేమీ ఆరోగ్యంగా లేదు, ఓపిక కూడా లేదు. అయినా ఇంత సంతోషం దేవుడు వారికి కలుగు చేశాడు. ఒకటి సేవలో, వ్యక్తిగత ధ్యానంలో, రెండు కుటుంబంలో, మూడవది కాకాని ప్రాంతంలో వారు చేస్తున్న సేవలను ప్రభు అంగీకరించి కనికరించి సేవార్థమైనటువంటి స్థలాన్ని సేవ కొరకు ప్రభు సమకూర్చటం, ఈ రోజుల్లో భారీ సంఘాలు లేని వారికి, వెనక ఆస్తులు లేని వారికి, విదేశీ సహాయాలు కూడా లేని వారికి ఈ ఖరీదైనటువంటి ప్రాంతంలో ఈ పాపిష్టి రోజుల్లో ఒక స్థలం కొని సేవ కొరకు ప్రతిష్ఠించడం అన్నది ఒక అందని ద్రాక్షలా మారిపోయిన మాట నిజం కాదా? ఈ స్థితిలో ప్రభు వారిని కనికరించి ఆకాశమనే తన ధననిధిని తెరిచి చాపిన తన బాహువు చేత సమకూర్చి సాహస కార్యములు చేయుతన దక్షిణ హస్త బలమును అనుగ్రహించి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును అని చెప్పి నెరవేర్చిన అద్భుత కార్యం యొక్క ఫలితంగా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడింది. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో, ఈ అంత్య దినములలో, అపాయకరమైన కాలములలో ప్రజలు ఎంత దుర్మార్గంగా, ఘోరంగా, అసహ్యకరంగా తయారవుతారంటే చదవటానికి కలిసిపోయి ఎన్ని పదాలు రాశాడు. అందులో ఒకటి కృతజ్ఞత లేని వారుగా ఉంటారు అని. 2వ వచనంలో ఆ మాట మీకు కనిపిస్తుంది. ఈ అంత్య దినములలో, అపాయకరమైన కాలంలో మనుషులు కృతజ్ఞత లేని వారు అయిపోతారంట. నరక పాత్రల లిస్టు రాశాడు అక్కడ, ఎవడెవడు నరకానికి వెళ్తాడో అంత ఘోరస్తులు వారు. వారిలో ఒకరు కృతజ్ఞత లేని వారు. ప్రారంభంలో అంతలా ఉండేవారు కాదు, అంత్య దినములలో మాత్రం ఎక్కువ. మేలు పొంది మర్చిపోవటం, దేవుని వద్ద కావచ్చు, దైవజనుడి వద్ద కావచ్చు, సహోదరి వద్ద కావచ్చు, సహోదరుడి వద్ద కావచ్చు, ఇరుగు పొరుగు వారి వద్ద కావచ్చు, మేలు పొంది ఆ గండం గట్టెక్కిన తర్వాత అసలు ఏమీ జరగలేదు, పొందలేదు అన్నట్టుగా ఎంత తిన్నా పరగడపు మొఖం వేసుకుని తిరుగుతాడు ఒకడు. పెద్ద పెద్ద అద్భుతాలు పొంది కూడా దేవుడు మాకు ఏం చేశాడు, నువ్వేం పెద్ద చేసి పెట్టావు అన్నట్టుగా పెట్టిన రోజు పెళ్లి లేకపోతే సాగు కోరే బాపతులో భూమి మీద చాలా మంది ఉన్నారు. అలాంటి కృతజ్ఞత లేని వారు అపాయకరమైన కాలములు పుట్టుకొచ్చే పాపిష్టి వ్యవహారం అది. దేవుని బిడ్డలైతే కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి అని బైబిల్ గ్రంథం తెలియచేస్తున్న దరిమిలా ఓ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరం. వాక్యానుసారం దాని ప్రాధాన్యతను ఎరిగి ఇంత బలహీనతలో కూడా ఓ సుదీర్ఘమైన గంభీరమైన సందేశం ఇవ్వలేకపోయినా రండి, యెహోవా మనలో గొప్ప కార్యములు చేశాడు, మాతో కలిసి దేవుని సన్నిధిలో సంతోషించండి, మనము కలిసి దేవుని మహిమ పరుద్దాం, యెహోవా మా ఎడల చేసిన ఆశ్చర్య కార్యములకు వివరిస్తాం అని పిలిస్తే మనమంతా వచ్చాం. నేను కూడా వచ్చిన కారణం ప్రభు వారి ఎడల చేసిన ఆశ్చర్య కార్యములను వారు చెప్పగా విందామని, వారితో కలిసి ఆనందించాలని. ఈ కూడికలో భాగంగా వాక్య పరిచయం కూడా చేయాలి కనుక కాసేపు మాట్లాడటమే కానీ అసలు ఉద్దేశం అయితే కృతజ్ఞత చెల్లించడమే. మళ్ళీ ఎవడైనా దారి తప్పకుండా ఈ క్లాస్ అని టైటిల్ కూడా పెట్టాడు మా వాడు. కృతజ్ఞతను ఏదో మొక్కుబడిగా కాకుండా, తూతు మంత్రంగా కాకుండా ఉత్సవంగా చేస్తామని. మీలో చాలా మంది మీ సంఘాల్లో కూడికలు ఉన్నందువలన కాసింత ఆలస్యంగా వచ్చారు. మరి కొంతమంది ఉత్సవం అంటే లాస్ట్లోనే ఉంటుంది కదా అని
నాకు తెలిసిన కారణం అయితే సంఘాల్లో కోడికలు ఉంటాయి ఈ కాలంలో. వాటికి హాజరై సంఘ క్రమాన్ని మరి తప్పకుండా పాటించి ఈ సంతోషంలో కృతజ్ఞతలు కూడా పాలు పొందాలి అనే మనసుతో మీరు వచ్చారని, మీ సంఘ క్రమమును పాటించే క్రమశిక్షణను నేను గౌరవిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఉత్సవం అంటే ఇక మొదలే ఉంటుంది, లాస్టే అనుకునే వాళ్ళకైతే మాత్రం నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కృతజ్ఞత కలిగి ఉండాలి అనే ఖచ్చితమైన కారణాన్ని బట్టి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. అందరూ చూడండి, ఎవరైనా ఒకరు చదవండి. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనాన్ని మైక్లో చదువుతున్నప్పుడు ప్రశాంతంగా వినండి. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా, రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక. ప్రియులారా, నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి. వింటున్న వాళ్ళందరూ చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలా మంది చాలా కాలంగా చేతులెత్తి స్తోత్రం చెప్పే అవసరం లేని వారై ఉంటారు. ఈ పూట దేవునికి స్తోత్రం. సియోను కుమారులు లేచుని మెడకట్లు నీవే తెంపి వేసుకో అని యెషయా 52:1 జ్ఞాపకం చేసుకుని జూలు విదిల్చిన సింహాల్లా చేతులెత్తో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ నేపథ్యాన్ని మీరు మంచిగా వినాలి. ఏమిటంటే, రాజైన దావీదు అనండి. శక్తి కలిగిన వాడా, శక్తిహీనుడా? ఇక అసలు ఆ శక్తి ఎలా ఉంటుందో బైబిల్లో వర్ణించిన వర్ణన చూస్తే అతను బాలుడుగా ఉండగానే సింహాన్ని చంపేశాడు. గొలియాతును తరిమి తరిమి చంపేశాడు. ఎలుగుబంటిని చంపేశాడు. గొలియాతునైతే మరీ ఎటకారం. నేనేమన్నా కుక్కలా కనపడుతున్నట్రా నీకు అని వాడు ఇరిటేట్ అయిపోయి అంత బీభత్సంగా తమాషా చేసి ఒకే ఒక్క దెబ్బకి పడగొట్టి అతని కత్తితో అతన్ని నరికి అతనికి ముందే హెచ్చరిక చేసినట్టు అతని మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా విసిరేసి ఒక చేతిలో వాడి తలకాయ, మరో చేతిలో వాడి కత్తి పట్టుకుని వెళ్తుంటే ఉందంటే కోట మసల లక్షలాది జనం రోడ్లకు ఇరువైపులు నిలబడి దావీదు 10,000 కొలది మందిని చంపినట్టు లెక్క ఈ దినమని చాలా అతన్ని ఘనపరిచి జయ జయధ్వానాలు చేశారు. అతని బల పరాక్రమాల గురించి హూషయి అనే ఒక ప్రవక్త మాట్లాడుతూ, అతడు రాజ్యమును కోల్పోయిన ఈ స్థితిలో రేగిన మనస్సు కలిగిన పిల్లలను కోల్పోయిన ఎలుకబంటిలాగున్నారు దావీదు కానీ దావీదు టీం కానీ. దావీదు వస్తున్నాడని తెలిస్తే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారు. అదిరా దావీదు రేంజ్ అంటే అని కొడుకే ఉపదేశం చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు, అతడు యుద్ధమందు ప్రవీణుడని. యోవాబు భాషలో చెప్పాలంటే యోవాబు ఒక్కడే ఒక యుద్ధమును ఒంటి చేత్తో నడిపించగల సత్తా ఉన్న బల పరాక్రమశాలి. దావీదుకున్న 3 సేనాధిపతులలో ముఖ్యుడు, సర్వసైన్యాధ్యక్షుడు. అంత రేంజ్ ఉన్న మనిషి అంటాడు, సార్ మాలాంటి 10,000 మందికి నీవు సాటి అంటాడు. మరొక సందర్భంలో ఇశ్రాయేలుకు దీపము వంటి వాడు నువ్వు అంటాడు. దావీదు రేంజ్ చెప్పడానికి అసలు అంతుపంతు లేని విశేష వర్ణనలు బైబిల్లో ఉన్నాయి. ఇంత శక్తి కలిగిన వాడు, ఇంత పరాక్రమం కలిగిన వాడు, ఇంత బీభత్సం చేయగలిగినాడు, యుద్ధములో ఓటమి ఎరగకుండా బీభత్సంగా కొట్టుకొచ్చే మనిషి, ఓ చిన్ని రాజ్యమును మహాసామ్రాజ్యముగా విస్తరించిన పెద్ద ఆయన, 40 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎప్పుడు ఏదో ఒక యుద్ధం వచ్చినా ఓటమి ఎరుగక భీకరమైన విజయములు నమోదు చేసిన పెద్ద ఆయన
మొదటిసారి రాజ్యమును కోల్పోయి అరణ్యములోనికి పారిపోయి తలదాచుకున్నట్లున్నాడు. దావీదు యొక్క బలాఢ్యులు 400 మంది, మరొక దశలో 600 మంది. ద మైటీ మెన్ విత్ డేవిడ్ ఆల్ టుగెదర్ 400 to 600. వారు మాత్రం అరణ్యములో దావీదుతో ఉన్నారు. దేశము, రాజ్యము, వైభోగము, సైన్యము, పరిపాలన, అధికారులు, రథములు, గుర్రములు అన్ని పోయాయి. ఓటమెరిగిన వాడిగా పేరుంది కదా, మహాపరాక్రమశాలని పేరుంది కదా, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా అతను వస్తున్నాడని తెలిస్తే నేను దిగులు పడి చచ్చిపోతారు కదా. అలాంటి దావీదు ఎందుకు ఓడిపోయాడు? రాజ్యం ఎందుకు కోల్పోయాడు? ఎందుకు పదవీచ్యుతులయ్యాడు? ఎందుకు అరువులు పాలైపోయాడు? అరచేతిలో ప్రాణం పెట్టుకొని తలదాచుకొని అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నాడు అని చూస్తే ఇక్కడ అతనికి విరోధంగా స్వరమెత్తినవాడు, ధ్వజమెత్తినవాడు, కత్తెత్తినవాడు కన్న కొడుకు. దావీదు శక్తికి, సామర్థ్యానికి, ప్రభావానికి దెబ్బకు చంపేస్తాడని. అసలు పెద్ద యుద్ధమే చేయక్కర్లేదు, గట్టిగా అరిస్తే చచ్చిపోతాడు, అంతరంగా ఉంది దావీదుకి. కానీ మరి ఎందుకు రాజ్యాన్ని వదిలేసి, కిరీటం వదిలేసి, సింహాసనం అన్ని వదిలేసి అడవిలో వారిపోయాడంటే వాడిని చంపడం ఇష్టం లేక. దావీదు తలుచుకుంటే సింహాలే, ఎలుగుబంట్లే, గొల్లియాతులే మనోడు ముందు దడదలు ఆడిపోతే రక్తం అబ్జాలం కొని గట్టిగా అడిగితే నేలకడ చచ్చిపోతాడు. అసలు దావీదుకు ఉజ్జయ పోటీయా? అసలు ఎదుర్కొనే సత్తా ఉంటుందా? ఒక్క దెబ్బ చంపేయగలడు మనోడిని. మన ఆంధ్ర భాషలో చెప్పాలంటే అరుగుద్దు చచ్చిపోతాడు. దావీదు కెపాసిటీ అది. కానీ అది నాకు కొడుకు కదా, అని నేను కొడతాను. నేను చనిపోయిన తర్వాత నా తర్వాత రాజ్యం తీసుకోవాలి. సరే ముందే ఆశపడతాడు, పోనీ రేపైనా అడిగాక సర్లే ఆరాట పడుతున్నాడు, నాకు కష్టం సుఖం వాడికి ఏం తెలుసొచ్చు, చనిపోయినాడు పోనీ. ఆడు రాజ్యాన్ని లాగేసుకొని తండ్రిని అడవులు పాలు చేసి తండ్రిని చంపడానికి ప్రయత్నం చేసి ఇన్ని చేస్తే కూడా ఆడి మీద కొత్తానికి వెళ్ళి ఒక టైంలో అంటాడు, ఒరేయ్ నా నిమిత్తము బాలుడు ఒక అబ్షాలోము ఏమనకంటారా, ఇంకా బాలుడు అంట. అది పిచ్చి ప్రేమ దావీదుకి. అలాంటి దుర్మార్గుడు చచ్చిపోతే అంటాడు, నీ బదులు నేను చచ్చిపోతే బాగుండేదిరా, నా ఇష్ట పోసుకొని నువ్వు రాజ్యంగా చేస్తే బాగుండేదిరా అని అడుగుతాడు. ఎంత పిచ్చి ప్రేమ అంటే అంతులేని ప్రేమ. తండ్రి ప్రేమకు పరాకాష్ఠ నిదర్శనగా కనపడే వ్యక్తి. కాబట్టి నేనేమంటున్నానంటే ఇతను గెలవలేక కాదు, కొడుకుని చంపలేక. అది తప్పు, అది మోసం, అది దుర్మార్గం. కన్న తండ్రికే తిరుగుబాటు చేయటం, అతన్ని ఎదిరించటం, అతని పదవి లాక్కోవటం, కుర్చీ లాక్కోవటం, చివరికి చంపాలని ప్రయత్నం చేయటం, అడవులు పాలు చేయటం, ఇవన్నీ పాపాలే. ఇన్ని పాపాలకి పనిష్మెంట్ ఇవ్వగల సామర్థ్యం ఉంది. కానీ సర్లేబా అని రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఆయన భక్తులు, ఆయన విశ్వాసులు, ఏమండి సంఘం అనే కోణంలో చెబుతున్నాను ఆ మాట నేను, రగిలిపోతున్నారు. మా అయ్యగారిని అడవులు పాలు చేస్తాడు, ఇటు చేస్తాడా అని రగిలిపోతున్నారు. ఈగాడి పప్పులు ఉడికిని ఎత్తుకొచ్చిన బండి ఎంతసేపు తోలుతాడు? ఎవరైనా పెట్రోల్ అయిపోయింది దాకా అది కొనుక్కున్నాం బండి, తాడు బండి తీసుకెళ్ళి ఆయిల్ కొట్టుకుంటాడు. ఇంట్లో రోడ్డు మీద పెట్టి ఇంట్లోకి వెళ్తే ఎత్తుకుపోతే ఎంతసేపు వెళ్తాడు? అందులో పెట్రోల్ ఉందో లేదాడు ముఖానికి ఏం తెలుసు. అది అయిపోయింది, ఉడికింది. పైకి ఏర్పడుతున్నాడు, కొమ్మ లాగేసింది, గాడిద వెళ్ళిపోయింది, బాణం వచ్చేసింది, బేరమైపోయింది. ఎంతోటి దానికి ఎంత డౌట్ చేశాడు అనుకున్నావు? వాని పాపం వాడిని పట్టుకును అనే ఒక సిద్ధాంతం నమ్మి దేవుడు ఏమన్నా పనిష్మెంట్ చేస్తే చేయాలి, కానీ నేను మటుకు ఏమన్నాను వదిలే, తన వారికి కూడా ఏమన్నా వదిలేంట్రా, నా ముఖం చూసి వదిలేంట్రా అంటూ బతిమలాడాడు. అయితే వాడు చనిపోయాడు, రాజ్యము తిరిగి దావీదు అయిపోయింది. ఈ భక్తులందరూ, అభిమానులందరూ, అనుచరులందరూ వేల విజయాన్ని బట్టి విజయోత్సవం చేస్తూ మేళ తాళాలతో, ఆనంద సంతోషాలతో దావీదు గారిని వెంట పెట్టుకుని మరలా రాజ్యములోనికి, సింహాసనం మీదకి తోడుకొని వస్తున్నారా? అందరు చెప్పారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలా అతను పట్టణ ప్రవేశము చేయుచున్నప్పుడు, పట్టణ ప్రవేశము చేయుచుటకుడు రాజును ఎదుర్కొనడానికి మెఫీబోషెత్ అనేవాడు వచ్చాడు. ఈడెవడో
దావీదుకు ప్రాణ స్నేహితుడిగా భావించిన సౌలు కుమారుడైన యోనాతాను యొక్క కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు. వాడు పుట్టుకతో కుంటోడేమీ కాదు. ఒకనొక తొందర కలిగిన సమయంలో శత్రువుల చేతిలో పడకుండా, రాజవంశపు అంకురము నాశనం అవ్వకుండా ఎలాగైనా వీన్ని కాపాడాలి, వంశాలను నిలబెట్టాలని మంచి మనసు కలిగిన, కృతజ్ఞత కలిగిన ఒక ఆయా దాది వాడిని ఎత్తుకెళ్ళి క్షేమస్థితిలో ఉంచాలనే ప్రయత్నంలో పడిపోయి, ఈ వాటర్ సప్లై మినిస్ట్రీ ఆపితే బాగుండి పిల్ల అమ్మా కూర్చోరా అల్లే ఎంతమందికో ఇచ్చావు, నీ పుణ్యం ఉంటుంది, దేవుణ్ణి ఆశీర్వాదం. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడునని వాక్యం ఉంది, నెరవేరిపోతే నీకు తిరగలేదు ఇంకా. హల్లెలూయా. బిడ్డలారా, నా మాట చూస్తూ జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఇలాంటోడు రాజుగారింట్లో పుట్టినోడు, రాజకుమారుడిగా ఎరిగినోడు. సౌలు యోనాతాను అందరూ చచ్చిపోతే దిక్కు లేనాడై ఎక్కడో లోదెబారులో మాకీరు ఎంట వాడి మోచేతుల్ని తాగుతున్న సిగ్గుమాల స్థితిలో బతికున్నాడు. రాజుగారైన దావీదు ఏం చేశాడు? రే, మా స్నేహితుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబం ఎవడైనా మిగిలి ఉన్నాడా అని ఎంక్వైరీ చేసి, ఎవరికైనా పథకం అందిందా అని చూడాలి. ఇప్పుడు మనం ఇంకా పథకం అందరోడు ఉన్నాడని చూశాడంట దావీదు. ఈ రాజ్యములో నా వలన ఉపకారము పొందని వాడు ఎవడైనా ఉన్నాడా అని ఎదిగితే రాజ్యం మొత్తానికి ఒక్కడు దొరికాడంట. అలా ఎవడు మిస్ అవ్వడానికి వెళ్ళేదని ఆయన తీసుకురమ్మంటే ఆడు భయపడిపోతాడు. మా నాన్నగారిని బట్టి క్షమిస్తాడా, మా తాతగారిని బట్టి చంపేస్తాడా? అయ్యా, నాకు 2 కాళ్ళు లేవు, నేను నా వల్ల ఏం నష్టం జరుగుతుంది, నేను వదిలేమనండి, ఇట్లా బతుకుంటానని బాధపడితే, ఒరే సంపుతా కాదురా, మీ నాన్నను బట్టి నీకు మేలు చేస్తాడంట, రమ్మన్నాడంటే ఎగిరి గంతులేసే పరిస్థితి, కాళ్ళు లేవు అని శుభ్రం చేసాడికి, బట్టలు మార్చాడు, గడ్డం చేసి మంచి మద్దతు చేసి రాజుగారి రథంలో కూర్చోబెట్టుకొని దర్జాగా తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగారి రథంలో, రాజుగారి ప్లేస్ లో సెంటర్ లో కూర్చొని అందరూ చూస్తుంటే ఒక్కొక్కడు వీడెవడో ఏ దేశం ఎవరో అనుకుంటున్నారు అందరూ. తీరా రాజభవనాన్ని తీసుకొచ్చారు. అంతఃపురంలో నేల మీద కూర్చున్నాడు, సాష్టాంగపడే పరిస్థితిలో ఉన్నాడు. దావీదయ్య గారికి చెప్పారు, అయ్యా మీ స్నేహితుడు కుమారుని తెచ్చామయ్యా, మెఫీబోషెతు వచ్చాడు అనగానే చాలా ఉత్సాహంగా, అరే మా ఫ్రెండ్ బాబు వచ్చాడా అని పరిగెత్తుకుని వస్తే వీడు హాల్లో ఉన్నాడు, సాష్టాంగం పడిపోయి, చచ్చిన కుక్కను బాబు నన్ను ఏం చేయబాక దానవల్ల. దావీదు అంటాడు, మెఫీబోషెతు నీవేనా? అయ్యా నేనే. గజగజలాడిపోతుంటే భయపడకు, ఇది మొదలుకొని సదాకాలము నా బల్ల యొద్దను భోజనం చేస్తావు, నా కుమారులో ఒక కుమారుడుగా రాజకుమారుడు అయినట్టుగానే ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 కాళ్ళు లేనివాడు కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? రాజు బల్ల ఎంతకు వచ్చేసాడు. ఏదో క్యాన్సర్ పేషెంట్లకి, లుకేమియా పేషెంట్లకి లాస్ట్ వీక్ చొప్పున పోలీసు బట్టలు వేసి డాక్టర్ డ్రెస్ వేసి కూర్చోబెట్టి ఒక అరగంట ఫోటో తీసినట్టు కాదు. సదాకాలము 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 రాజు బల్ల యుద్ధ రాజకుమారుడిగా భోజనం. ఇంత స్థానం ఇచ్చాడు, అయినా వదిలేశాడు, ఇంకా అవ్వలేదు. రే నాన్న బతికుంటే తాతబాకి వీడి పేరు మీద భూమి ఉండాలి కదరా, ఉంది. ఆడి భూమి మళ్ళీ ఇప్పించాడు. ఆ భూములు ఎవడు చూసేవాడు, ఎవడు ఒకడు ఆయన మళ్ళీ పెట్టాడు. అరే ఈ భూమి మొత్తం బాబు పేరు రిజిస్ట్రేషన్ చేసాం, ఈ భూమి అధికారం నీకు చెప్తున్నావు, నువ్వే పంట పండించు, నీ పాలికి నువ్వు తిను, మిగతా బాబు ఖాతాలు వేసేయి, బాబుకి ఏం గింజలు అక్కర్లా నేనే పెడతా. మరి భూమి ఎందుకు ఉన్నాయి, ఆడెంత రాజకుమారుడు, ఆడుకుండాలి ఆస్తి. ఇలా ఒక్కసారిగా మెఫీబోషెతు ఎక్కడో లోదెబారులో ఎవడో దయ్యా దక్షిణాలకి ఎవడో మోచేతి నీళ్ళు తాగి బతకాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చాడు? రాజగృహాన్ని తెచ్చాడు, రాజు కుమారులు ఒకటిగా మార్చాడు, రాజు బల్ల యొద్ద సదాకాలం భోజనం ఏర్పాట్లు చేశాడు. వీళ్ళ నాన్న తాత బతుకుంటే ఏ భూమి ఉంటుందో ఆ భూమి మొత్తం మళ్ళీ రాసించాడు. ఆ భూములు చూసుకోవడానికి ఒకరిని పెట్టాడు. ఆ సంపాదనని అకౌంట్లో వేయించి ₹1 ఇవ్వకలేదు, అపరంగా తినమని కేటాయించాడు. ఇన్ని మేలులు ఒక జీవితానికి కాదు, 10 జీవితాలకి సరిపడే లాభాలు మేలులు చేసి పెట్టాడు. ఇక మనోడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, రాజకుమారులతో పాటు బల్ల ఎదుగు కూర్చొని దర్జాగా ఎలగ పెడుతున్నాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా యువరాజులకు ప్రణామాలు అంటే గుడ్ మార్నింగ్ అన్నాడు. మనోడు కూడా ఈడెవడు ఆడు, అయినా సరే రాజకుమారులు ఒకడైనట్టుగా ఒక రేంజ్, బీభత్సం, గౌరవం అన్ని బాగా జరుగుతున్నాయి. ఈలోపు అబ్షాలోము మనవాడు తిరుగుబాటు చేశాడు, దావీదు రాజ్యాన్ని కోల్పోయాడు, అడవులు పాలైపోయాడు. అడవులు పాలైపోయిన దావీదు రాజు గారు అక్కడే ఉన్నాడా? చివరికి పాపం పండింది, ఆడు చచ్చాడు. మళ్ళీ రాజ్యం దావీదు చేతికి వచ్చింది. మంచి ఉత్సాహంతో, విజయోత్సవంతో, ఇలాగే కృతజ్ఞత ఉత్సవంతో వస్తున్నారు.
దేవునికి స్తోత్రం అనండి. హల్లెలూయా. వస్తా ఉంటే ఈ మెఫీబోషెత్ అనేవాడు రాజును ఎదుర్కొన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం. హల్లెలూయా. రాజును ఎదుర్కొన్నాడట. రాజును ఎదుర్కొంటే అందరూ రాజులకు ప్రమాణము, రాజులకు చిరంజీవులు కాక రాజు అంటాడు అంతే. అంతకని ఎందుకు పలికించిపోతాక ఏముంటుంది. కానీ ఈ రాజు అందరు రాజులు అంటాడు కాదు, ఒక్కొక్కరిని పలకరిస్తున్నాడు. ఎలా ఉన్నా, బాగున్నారా, అందరినీ టచ్ చేస్తున్నాడు. వీడి దగ్గరికి వచ్చాక అంటాడు, నాతో నీవు రాకపోతేవేమి. ఇది అసలే భయంతో పెట్టి చచ్చిపోయి గజ 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 ఉనికిపోతున్నాడు. రాజు స్వరం ఎలా ఉంటుందండి? నీవు నాతో కూడా రాకపోతేవేమి. వెనకాల కూడా ఉంటాడు ఆడు. అది ఎందుకండి, ఆడి 2 కాళ్ళు లేవు. ఆడకాయలు వచ్చినా మనమే మొయ్యాలండి. శత్రువు దాడి చేస్తే గబుక్కును మనం టెంట్ పీకేసుకొని పారిపోతాం. వీడు ఎలా పారిపోతాడు? ఈయన మొయ్యాలి. ఇప్పుడు వీడు రాకపోవటం వల్లే మన పేన సుఖంగా ఉంది. పోని అడిగితే నీ పక్కన యుద్ధం చేస్తాడా, నీకు వంట చేసి పెడతాడా, వాడి వల్ల ద్రోపం ఎక్కువగా ఉందా, లేకపోగా ఎక్కడికి వెళ్ళినా ఈయన బొద్దాలు ఎక్కించుకుని తిరగాలి. మనకి ఎందుకు వచ్చింది రిస్క్ సార్? ఆడు రాకపోవటం మంచిది. అల్లెల్లుయ్య, నువ్వు ఆన్బడి ఎందుకు అంటమేంటి? ఇప్పుడు చెప్పండి, వాడు రాలేదనే మాటను పెడితే వచ్చిన 400 మందిలో ఎవడి మీదైనా దావీదు ఆధారపడ్డా? ఆ మాట చెప్పాడుగా. హూషై చెప్పాడు, మీ నాన్న తక్కువ మంచి నీకు ఎవడి మీద ఆధారపడ్డావు, ఇన్ని 100 మంది చుట్టూ ఉంటే సెంటర్లుగా తుపాకులు పెట్టుకొని మధ్యలో పడుకుంటాడు అనుకున్నావా? వీళ్ళందరినీ తలా ఒక దిక్కు పంపించి కొండల్లో ఒంటరిగా ఉంటాడు మీ నాన్న. అతని సపోర్టు, సహాయం, సహకారం, సెంట్రీ ఈ రేంజ్ కాదా ఏమనుకుంటున్నావు మీ నాన్న అంటే ఉన్న 400 మందిలో కూడా ఎవరిని సెంట్రీగా, సెక్యూరిటీ గార్డ్గా వాడుకోని రాజుగారికి మరి ఈడెందుకు? తనకేదో ఉపయోగపడతాడని కాదుగా, మరి ఎందుకు? ఒకే ఒక్క పాయింట్, ఆడు ఎక్కడున్నాడు. వాళ్ళ నాన్న చచ్చిపోతే, తాత చచ్చిపోతే, కుటుంబాలు అందరూ చచ్చిపోతే దిక్కులేనుడుగా పెట్ట మీద పడిపోయి ఉంటే నేను వెళ్ళి అన్ని ఎత్తికి పట్టుకొని ఆడి ఆస్తి ఆడికి ఇచ్చి, ఆడి పనివాడిని ఆడికి ఇచ్చి, నా ఇంట్లో పెట్టుకుని, నా కుమారులు ఒకరిని చూసుకుని, నా బల్ల మీద సదాకాదులు భోజనం చేసి ఆయన రాజకుమారుడికి ఇంత దీవిస్తే, నేను రాజ్యాన్ని కోల్పోతే, అధికారాన్ని కోల్పోతే, నేను సమస్తాన్ని కోల్పోయి అడుగులు పాలైపోతే నాతో రావాలి కదాడు. వచ్చిన 400 మందిని ఎవడి మీద ఆధారపడాలా? చుట్టూ ఉన్న 600 మందిని ఎవరిని ఆధారం చేసుకోవాలా? ఈ 600 మంది యోధులు యోవాబులు అంటూ చేయనిది ఈ ఒత్తది కూడా చేస్తాడనే. ఇతని వలన ఉపయోగము కోరి కాదు, ఖచ్చితంగా కాదు కదా. మరి ఎందుకు? నా వలన ఉపయోగం పొందినోడికి ఆ పాటి కృతజ్ఞత ఉండాలి కదా అని అడిగాడు. గట్టిగా ఆమేనండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తాను తెలుసా? మనుష్య కుమారుడు కూడా తన ప్రాణమును కోల్పోయి సమస్తమును త్యాగం చేసి మృతుల లోకానికి వెళ్ళి మరణ వేదనను భరించి తను తాను బలిపీఠం మీద పెట్టుకొని దేవునికి స్తోత్రం కలిగిన గాక తన కుమారులమైన మనలో రాజులుగా మార్చి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపరచును విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు సుఖంగా లేడు, ఆయన ఇప్పుడు హ్యాపీగా లేడు, ఆయన ఇప్పుడు సంతోషంగా లేడు, చిద్విలాసంగా లేడు. స్వర్గం అంటేనే సుఖం అనే పనికి మన అర్థం ఉంది. స్వర్గంలో ఉన్నాడు కానీ సుఖంలో లేడు. ఆయన మరణమును జయించడం ద్వారా అందరికంటే పైనామం అనుగ్రహించబడి అత్యున్నతంగా హెచ్చింపబడినప్పటికీ తండ్రి కుడి పార్శ్వల తరపు సింహాసనం ఉన్నప్పటికీ మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నాడంట, విజ్ఞాపన చేస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వచ్చేటప్పుడు ఎలా వస్తాడో తెలుసా? రాజ్యమును సంపాదించుకొని అనండి. రారాజుగా తిరిగి రాబోతున్నాడు. తిరుగులేని రాజాధిరాజుగా రాబోతున్నాడు. సియోను రాజుగా రాబోతున్నాడు. పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు లేని కాలములో ఆమేనండి గట్టిగా. అతడు మహిమలోకి వెళ్ళిపోయిన కాలములో, అతడు మోకాళ్ళ మీద ఉన్న కాలములో, అతడు సుఖపడని కాలములో, పరలోకములో కూడా విజ్ఞాపన చేస్తూ ఉండిన కాలములో దేవుని బిడ్డలారా, సంఘం ఏం చేయాలా? ప్రజలు ఏం చేయాలా? నేను కొనిపోబడి దినములు వస్తాయి, అప్పుడు వీళ్ళు కూడా
ఉపవాసాలు చేస్తానని దేవుడు మాట్లాడాడు. సంవత్సరానికి 40 రోజులు మాత్రమే ఉపవాసాలు చేయడం ఏంటి? అది కూడా ఒక పూట మాత్రమే చేయడం ఏంటి? అసలు శ్రమ దినమని దానికి పేరు పెట్టడం ఏంటి? ఉత్సాహమును సంతోషమును పుట్టించు మనోహరమైన పండుగ కదా ఉపవాసం అంటే. ఉపవాసము శ్రమ దినమా అంటే? శ్రమ దినాలంటే యేసు ప్రభువుకి శ్రమ దినాలా, లేకపోతే యేసు ప్రభు నమ్ముకున్నందుకు మనకి శ్రమ దినాలా, లేకపోతే 40 రోజులు ఎట్టకొట్ట నీసు తినకూడదని సెంటిమెంట్ బట్టి ఏదో పేరు లాగేసి శ్రమ దినాలా? ఎట్లా అసలు సిద్ధాంతం నాకు అర్థం కాలేదు. ఏదో ఒక పేరు మీద చర్చికి వెళ్తే తప్పు కాదు. 40 రోజులు వెళ్ళాం కదా చాలని మానేస్తే తప్పు. ఏదో ఒక కారణంతో తిండి తగ్గించి కంట్రోల్కి వచ్చే తప్పు కాదు, సూపరు. కానీ మళ్ళీ 40 రోజులు తెగబడి తెగ తినేస్తాం తప్పు. 40 రోజులు ప్రాక్టీస్ చేస్తే కంట్రోల్ చేసావుగా, చెయ్యి, కంటిన్యూ చెయ్యి. సంవత్సరాలు బట్టి మానేసి కుదురుకున్న వాళ్ళు లేరా? 4 పాడుగా ఆగట్లేదు ఫ్యాను నీకు. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు గోతిగా నక్కల కాపల కాసి ఆ రోజున 3 రకాల మసాలా కొనుక్కొని తినేయడం దరిద్రం అవసరమా? ఇన్నాళ్ళు కంట్రోల్ చేసాం, బాగానే పర్లేదు, లైన్లోకి వచ్చింది, శరీరం లోపడుతుంది, లొంగుతుంది, ఇక మెయింటైన్ చేద్దాం. ఏమంటే అన్ని విషయాల్లో మెత్తపడిన వాక్యం చెప్తుంది. మాంసాహం ఎక్కువ తిన సహవాసం చేస్తున్న వాక్యం చెప్తుంది. మద్యంతో మత్తులు అవుతుందని చెప్తుంది. తిండి వలన కానీ మరి దేని వల్ల కానీ మత్తులు అవుతుందని చెప్తుంది. మాంసాహారం వల్ల మత్తు కారణం అని చెప్తుంది. ఇన్ని వాక్యాలు చెప్తున్నాయి. కొనువాడు కొనంతనది కాదునట్టు బతకమని చెప్తుంది. ఈ లోకాన్ని అనుభవించడం అమితంగా అనుభవించొద్దని చెప్తుంది. అన్నింటిలో మెత్తగొట్టమని చెప్తుంది. ఇన్ని వాక్యాలు ఏడమని అసలు ఈ వాక్యాలు మొత్తం 40 రోజులు పనిచేస్తాను. 41 రోజున ఈ వాక్యాలు మొత్తం తీసేసి గూట్లో పెట్టేసి మళ్ళీ ఈ పుస్తకం పైన పడేసి మళ్ళీ అప్పుడు చేస్తావు చూడు, బూడిద కొండతో పాటు పుస్తకంలో ఆడబెట్టేసావు. అప్పుడే భక్తికి అలవాటు అవుతున్నాడు, చాలా సంతోషం. రోజు మందిరాలకు వెళ్తున్నారు, సంతోషం. ఎక్కడో దిక్కున ప్రార్థనకి వెళ్తున్నారు, చాలా సంతోషం. ఆ క్రమానికి అలవాటు పడిపోండి. అవి శ్రమ దినాలు కాదు, సంతోష దినాలు, శుద్ధీకరణ దినాలు, భక్తి సాధన దినాలు, ఆత్మలు ఎదిగే దినాలు, క్షమాభివృద్ధి పొందే దినాలు, పెళ్లి కుమార్తెకి అలంకరించుకునే దినాలు. పిచ్చి పిచ్చి మాటలు పెట్టి పిచ్చి పిచ్చి పనులు చేయబాకుండా దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ 40 రోజులే మానేది అంటే ముగ్గు, ఆ తర్వాత కూడా మానేయాలి. ముగ్గులో మంత్రం ఉంది, ముగ్గులో వశీకరణ ఉందని పెద్ద మనుషులు చెప్తుంది. నీకు అర్థమే చెత్తలేదు. ఇంకా నీకు ముగ్గుకి ఏంటి సంబంధం అసలు? చైతన్య గడు ముగ్గులో పడిపోయిన మాట ఇదంతా. నీకేం పని? ఇవాళ మానేస్తా ఉంటారు, రేపు మళ్ళీ మొదలెడతాడు అర్థం కాని మరమం. అది కంట్రోల్ అయిపోయే రక్తం ఏం చేయి. రారాజుగా తిరిగి రాబోతున్నాడు. ఆమేన్. తప్పకుండా రాజ్యాన్ని సంపాదించుకుంటాడు, మళ్ళీ రాజు అవుతాడు, పట్టాభిషేకం పొందుతాడు. జయ జయ ధనల మధ్య, గంభీర ధ్వనుల మధ్య, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో దర్జాగా రాజాదిరాజుగా వచ్చేస్తాడు ఆయన. వస్తాడు రాడా? హలో అనండి, వస్తాడు రాడా? వస్తే నువ్వు ఆయన ఎదుర్కోవాలా వద్దా? ఎదుర్కొంటే ఎదుర్కోగానే హలో హాయ్ అంటావు, ఎదుర్కోగానే నువ్వు నాతో రాలేదే అంటాడు. అది సావు. ఎటు పడితే బట్టికెడుతున్నావు, ఎవడు పడితే లైకులు కొడుతున్నావు, ఏది పడితే అది ఫాలో అవుతున్నావు. తమాషాగా ఎంతో కాలం ఉండదు. నీ సంఘమే, నీ సహవాసమే నిన్ను బలపరచడం, రక్షించడం. ఎప్పుడు కథా కార్ఖాన మొత్తం మర్చిపోయావు నువ్వు. విగ్రహారాధన కరెక్ట్ కాదని, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని విగ్రహారాధన నుంచి బయటకు వచ్చావు. సరే, మరి ధనాపేక్షే విగ్రహారాధన చెప్తుంటే డబ్బు చుట్టూ తిరుగుతున్న పాపిష్టి సేవలు ఎందుకు వదిలేదు? అది కూడా విగ్రహారాధనే కదా. మరి సగమేనా వదిలేదు నువ్వు? ఓ కోటీశ్వరుడి కారు డ్రైవరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని కారు తోలుతుంటే కంపు వచ్చేస్తుందంట. ఆ కోటీశ్వరుడు, రే ఏమన్నా తొక్కొచ్చామో చూసుకోవాలంటే, మీరు ఎప్పుడు నా మీద పడి ఎడుతాను, నేను శుభ్రంగా స్నానం చేసి తిని ఏమన్నా తొక్కామో చెప్పులు చూసుకుంటే, చెప్పులు కూడా చూసాను బాగానే ఉన్నాయి. ఎందుకు వచ్చేస్తున్నారా వాసన? కార్ క్లీన్ చేయాలో చేశాను, ఓపీ కొట్టలేదో కొట్టాను, స్నానం చేసామో చేశాను, చేసి కూడా మళ్ళీ మాసిన బట్టలు వేసుకున్నాం, అబ్బా మంచిగా వేసుకున్నానులే అని మెట్లు వచ్చేస్తుంది. పెద్ద అయినేమో వాసన వచ్చేస్తుందా? ఒక్కొక్కటి అడుగుతుంటే లాస్ట్కి చెప్పాడంట, సాక్షులు ఒకటే ఉతుకులేదు, వారం నుంచి అయ్యేసుకున్నాను, అసలు బండి ఆపుతావో లేదని.
మామూలు కొట్టలేదంట ఓనర్ గారు. 50 లక్షలు కారు కొని చేతులు పెడితే కంపు వచ్చేస్తుంది. మన పని చేసాను మొత్తం ఏటు చేద్దాం అన్ని కొత్త ఇది ఒకటే సాక్షిలో వారం నుంచి చేస్తున్నాడు. కంపు కారంతా లోపల వేసి పెట్టి ఉండిద్దాం. ఆడాడి తిరుగుతుంది ఈ కంపు పోతల బయటికి. ఏదో ఒకటి ఉంటుంది ఆ దరిద్రంతో వచ్చిన సావు. మరి గతంలో అంటే చాలా స్పీడ్గా ఉండేవాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు మారిపోయావు. ఏం మారావు? కొన్ని మారావు, ఇంకొన్ని ఉన్నాయి. అట్లా ఉన్నాయి. అవసరం వస్తే తెస్తున్నావు బయటికి. నువ్వు ఇప్పుడు లోదెబర్లో లేవు, మాకీరు ఇంట్లో లేవు, నువ్వు రాజగృహానికి వచ్చావు. రాజకుమారులు ఒకడింటిగా మారిపోయావు. సదాకాలము రాజు బల్ల మీద భోజనం చేస్తున్నావు. యువరాజులో నీ ఒక్కడ అయిపోయావు. రాజ టీవీ కనపడాలి తప్ప, రాజ్యరేఖం కనపడాలి తప్ప ఆ లోదెబర్ బుద్ధులు మాకీరు కొంపలు అలవాట్లకి ఉంటాకు వీల్లేదు. నువ్వు దేవుని గృహంలోకి వచ్చావు, రాజగృహానికి వచ్చావు. రేంజ్ మారిపోవద్దా నీకు? మాట మర్యాద ఉండాలి, వస్త్రధారణ మర్యాద ఉండాలి, విధానం అంతా ఒక రేంజ్ వచ్చేయాలా. సౌకుమారి బుద్ధులు, నేలసూపులు, పాపిష్టి పనులు చిచ్చి రాజకుమారుడికి తగో మెయింటెనెన్స్ మారిపోవద్దా? ఈ మాట చెప్తే ఒకడు బుద్ధి మార్చుకోకుండా కాస్ట్లీ సొక్కాలు కొండ మొదలెట్టాడు. రాజకుమారుడు అని చెప్పారు వాక్యంలో. నిన్న ఈ సొక్క వేసుకుంటే ఎలాగవుతాను? నెలంతరి కొనాల్సిన కిరాణా సరుకుల డబ్బులకి ఒక సొక్క కొనేసాడు. ఈ నెలంతా ఇంటికాడ బట్టలు కార పెడతాను, మజ్జిగ తెస్తాం, మజ్జిగ ఏంటది గంజి తెస్తాం, నీళ్ళు కలుపుకుని ఉప్పేసుకుని తాగుతాం. ఈ నెల రేషన్ డబ్బులు వెళ్ళిపోయి ఏంటంటే సొక్క కొనేసాడు. ఆ సొక్క వేసుకుని సెంటర్కి వెళ్ళి అందరూ చూపించి వచ్చేపాటికి మాసిపోయింది, తీసి తగిలిచ్చాడు. డబ్బులు అట్టిపోయింది. పిల్లరా, దేవుని మాటలు మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. రాజు తిరిగి వచ్చి రాగానే ఫస్ట్ ప్రశ్న, ఎరా నాతో రాలేదే? ఇప్పుడు చెప్పండి, ఇతను వస్తే నా తరపున యుద్ధం చేస్తాడని దావీదుకి ఏమైనా భ్రమలు ఉన్నాయా? వీడితో 10 కోట్లు తెస్తాడేమన్నా ఆశ ఉందా? వీడి వల్ల ఏంటి సార్ ఉపయోగం? మన వల్ల దేవునికి ఏదైనా మేలు జరుగుద్దని కాదు. ఆయన శోధన కాలములో, శ్రమ కాలములో రాజ్యమును కోల్పోయి తండ్రి కుడి పార్శ్వన తిరిగి రాజ్యమును సంపాదించడానికి మోకాళ్ళ మీద విజ్ఞాపన చేస్తున్న కాలములో మనము ఆయనతో నిలబడవలసిన వారమై ఉన్నాము. అంటే ఏంటి? మనం కూడా విజ్ఞాపన చేస్తేనే, మనం కూడా మోకాళ్ళు వేస్తేనే, మనం కూడా ప్రార్థన చేస్తేనే. ఆయన తండ్రి కుడి పార్శ్వన మోకాళ్ళు వేసాడు. మనం మన మందిరంలో మోకాళ్ళు వేయాలి, మనం మన సంఘంలో మోకాళ్ళు వేయాలి, మనం మన కుటుంబంలో మోకాళ్ళు వేయాలి, మనం మన ప్రార్థనా గదిలో మోకాళ్ళు వేయాలి. ఆయన ఏమి చేయుచున్నాడో మనం అదే చేయవలసిన వారంగా ఉన్నామని దేవుని పేరట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ చెప్పారా? ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం నీతో ఈ రీతిగా మాట్లాడుతోంది. వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా? ప్రభువు నేర్పిస్తున్న చక్కని పాఠాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆలకించండి బిడ్డలారా. ఆయన రాజుగా మళ్ళీ రాజ్యం సంపాదించుకొని వస్తాడా రాడా? మీరందరూ బాగా చెప్పట్లా. వస్తాడా రాడా? వస్తే నిన్ను అడుగుతాడు, నాతో కూడా నువ్వు ఎందుకు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? నీకు ఇంత మేలు చేశాను కదా, నిన్ను రాజకుమారుడిగా చేశాను కదా, రాజ్య గృహములో సదాకాలము రాజు బలెద్దు పెట్టారు కదా, నీ ఆస్తి రప్పించా, నీ పనివాన్ని రప్పించా, నీ వైభోగవంత ఇంత చేస్తే నా శ్రమలో నాతో పాటు లేవేంటి అంటే అర్థం ఏంటంటే నువ్వెందుకు కృతజ్ఞత కలిగి లేవు అనే కదా. యేసయ్య రాక నమ్ముతున్నారా? నాకు వినవల్ల. యేసయ్య వస్తాడా? రాజ్యం సంపాదించుకొని వస్తాడా? రాజాదిరాజుగా వస్తాడా? తిరిగి వస్తే మనం ఆయన ఎదుర్కొనవలసి వస్తుందా? ఎదుర్కొంటే మనల్ని ఏమన్నా అడుగుతాడా? అడగడా? భోంచేసేవన్నా అని అడుగుతాడా? ఈ డ్రెస్ ఎక్కడ కొనుక్కున్నా? డిస్కౌంట్లోనా, మామూలు రేట్లోనా? ఇయా ఈ నగ నీ రేంజ్ పెంచింది ఎక్కడ? ఇద్దరిద్దరం అంతా అడగడం, నువ్వు నాతో పాటు ఎందుకు లేవు అంటే అర్థం ఏంటంటే నువ్వు నా పట్ల ఎందుకు కృతజ్ఞత లేవు? నిన్నెంతగా కాపాడాను, వెతికి రక్షించాను, నీ కుటుంబానికి ఇన్ని మేలులు చేశా, నీ వ్యక్తిగత జీవితానికి ఇన్ని మేలులు చేశా, మీ ఆత్మీయ జీవితానికి ఇంత రక్షణ ఇచ్చా. ఇన్ని చేస్తే నీవు కృతజ్ఞత కలిగి ఎందుకు లేవు? రేపొద్దున నీవు నేను ఎదుర్కొనబోయే అతి కఠినమైన ప్రశ్న ఇదని జ్ఞాపకం చేసుకోవాలి. నీకెందు యేసు రాజుగా వస్తాడా రాడా? మనం ఎదుర్కోవాల్సి వస్తుందా రాదా? ఎదుర్కొంటే ఆయన అడుగుతాడా అడగడా? రాజుగా తిరిగి వచ్చిన యేసు అడుగుతున్న ప్రశ్న, నీకెందుకు కృతజ్ఞత లేదు? నీకు ఇన్ని మేలులు చేశాను కదా, నీకు ఇంత ఘనత ఇచ్చాను కదా, నీ కుటుంబాన్ని ఇంతగా కాపాడాను కదా, ఇన్ని సందర్భాల్లో ఆదుకున్నాను కదా. పరువు పోయే పరిస్థితులు, సిగ్గుపడాల్సిన పరిస్థితులు, రోడ్డును పడే పరిస్థితులు, ఇక అప్పులు పాలయ్యే పరిస్థితులు, ఇక
సిగ్గుపడిపోయే పరిస్థితుల్లో నేను నిన్ను కాపాడి నిన్ను గణపరిచాను కదా, ఏది నీ కృతజ్ఞత, ఏది నీ కృతజ్ఞత అని ప్రతి ఒక్కరిని దేవుడు ప్రశ్నించబోతున్నాడు. నీ దగ్గర సమాధానం ఉండాలి. దేవుని ప్రశ్నను ఎదుర్కొనబోతున్నావు. ఆయన అడిగే ప్రశ్న, ఈ నెల సందేశావా, ఈ సెన్సన్నీ కాదు, నా పట్ల నీకు కృతజ్ఞత ఎందుకు లేదు, మేలుకు తగినట్లుగా ఎందుకు ప్రవర్తించలేదు అని ప్రభు అడగబోతున్నాడు. మీలో నాకు యేసయ్య ఒక్క మేలు కూడా చేయలేదని చెప్పేవారు ఉంటారా? బహుశా నాకు తెలిసి ఉండరు. ఏదో ఒక మేలు ప్రతి వారికి చేశాడు. ఎన్నెన్నో మేలులు పొందిన వారు ఉన్నారు. ఈ ఒక్క కుటుంబంలోనే అరగంట చెప్పాల్సిన మేలు అమ్మకొని చెప్పింది, ఈ బాబు కొన్ని చెప్పాడు. ఇద్దరు టైం అయిపోతుంది, వెనకాల పెద్ద మనిషి కూర్చున్నాడు అని చెప్పి వదిలేస్తే మిగతా నేను చెప్పాను. దేవుని స్తోత్రం, ఏబాయ్ స్తోత్రం. మరి ఒక్క కుటుంబంలోనే ఇన్ని మేలులు జరిగితే మన అందరి జీవితాలు ఎన్నెన్ని మేలులు చేసి ఉంటాడు ఆయన. ఏమండి, ఇన్ని కార్యాల్లో మన కృతజ్ఞత కలిగి లేకపోతే రాకడలో ప్రభుని ఎదుర్కొన్నప్పుడు రాజాది రాజు మనల్ని అడగబోయే ప్రశ్న అదే, నీవెందుకు కృతజ్ఞత కలిగి లేవు? జవాబు చెప్పాలి. ఏ పనులు చెక్కబడ్డా మర్చిపోయావా? నీకోసం ఎవరు కన్నీరు గార్చారు? నీకోసం ఎవరు కష్టపడ్డారు? నీకోసం ఎవరు ప్రార్థన చేశారు? నీకోసం ఎవరు ఉపదేశం నేర్పారు? నీకోసం ఎవరు ఉపవాసాలు ఉన్నారు? నీ కొరకు ఎవరు ప్రయాసపడ్డారు? నీకు ఏ మేలు జరిగినాయి? నీవు ఎందుకు కృతజ్ఞతగా లేవు? కృతజ్ఞత లేని వాళ్ళరా దేవుని తీర్పును ఎదుర్కొనబోతున్నారు. కృతజ్ఞత కలిగిన వారు దీవించబడబోతున్నారు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఒక్క మాట చదువుతారా? లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 12వ వచనం. రాజ్యము సంపాదించుకుని మరలా రావలనని దూరదేశములకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఆ మాట చాలండి. 12వ వచనం, రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చానండి. ఇప్పుడేమడుగుతున్నాడు? నేనిచ్చిన దానితో మీరెంత సంపాదించారు అని అడుగుతున్నాడు. ఇందాకేమడిగాడు? నువ్వెందుకు కృతజ్ఞత కలిగిలేవు అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమిటి? ఆయన రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఏమడుగుతున్నాడంట? నువ్వు నేనిచ్చిన తలాంతుతో ఎంత సంపాదించావు? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. దేవుడు నన్ను పరిశుద్ధ ఆత్మతో అభిషేకించాడు. దేవుడు నన్ను సేవకు పిలిచాడండి. ప్రభు నన్ను ఎంతగానో వాడుకున్నాడండి. చెబుతున్నావు ప్రతిదీ లెక్క చెప్పాలి. రక్షణ ఇచ్చానా? మరో రక్షణ ఎంతమంది రక్షణ తెచ్చావు? పరిశుద్ధాత్మతో నేను నింపానా? మరి ఆత్మ పూర్ణమై ఎంతమందిని పరిశుద్ధాత్మను తీసుకొచ్చావు? కృపావరాలు ఇచ్చానా? సేవకు అభిషేకించానా? మరి ఎంతగా బలమైన దేవుని రాజ్య స్థాపనను సఫలీకృతమయ్యావు. మనుష్య కుమారుడు రాజ్యమును సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు తానిచ్చిన తలాంతు ద్వారా ఎవరెంత సంపాదించారు చూసి రమ్మని. నువ్వెంత చేసావు అడుగుతున్నాడంట. చాలా మంది అన్నారు, బోరమోగద్ది మనం ఎత్తబట్టమే వేస్తూ రక్తమే పెళ్లి బిందు వెళ్ళి కూర్చొని తినేస్తుంటాం. ఇది టార్గెట్ ఎప్పుడైతే కదా కూటంలో. ఇప్పుడు కేకెత్తం వెళ్ళిపోయి కలబడి తినేస్తాను. ఇదేం పనిరా? బోర మోగితే ఎత్తబడే జాబితాలను ఉంటే ఫస్ట్ అనుభవం ఏంటి? ఆయనను ఎదుర్కోవాలి అనండి. ఆయన ఎదుర్కొంటే 2 ప్రశ్నలు అడుగుతాడు. ఒకటి, నీకు ఎందుకు కృతజ్ఞత లేదు? ఇన్ని మేలులు చేశానుగా. ఆమె రెండో ప్రశ్న ఏంటి తెలుసా? నేను ఇచ్చిన దాంతో ఎంత సంపాదించావు? నేను ఇచ్చిన తలాంతును వాడేవా లేదా? నువ్వు పొందిన రక్షణలో కనీసం రాహాబనే వేశ్య అప్పుడే జస్ట్ అట్లా రక్షించబడింది. వెంటనే ఏమంటుంది? నేనును తల్లి ఇంటి వారు, తండ్రి ఇంటి వారు, అన్నదమ్ములు, అక్కజనులు వారు కలిగిన వారందరూ కూడా రక్షించబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే గారు అంటారు, నా స్వజనులు నరకానికి వెళ్ళిపోతే నాకు వద్దు బాబా, పరలోకం నా పేరు కూడా తీసేయి అంటాడు. పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనా నా స్వజనులు రక్షించుకోవాలని సిలువకు వేరే శాపగ్రస్తుడిగా మారకూర్చున్నాను అంటాడు. అయ్యో అహరోను అంటాడు, తన ప్రజల కోసం తెగులు గది వెళ్ళిపోతాను, నేను చేస్తే చచ్చాను అన్నట్టుగా. ఇస్తేనంటే నశించదు, నా జనులు మాత్రం రక్షించబడాలంటది. బైబిల్లో పరిశుద్ధులందరూ, బైబిల్లో భక్తులందరూ తాము ఏమైపోయినా పర్లేదు, తమకిచ్చిన రక్షణ మా ప్రజలకు రావాలని ఆరాటపడ్డారు, ఆశపడ్డారు. ఇదే
ప్రశ్న దేవుని రేపొద్దున అడగబోతున్నాడు. కృతజ్ఞత ఎందుకు లేదని అడుగుతాడు. నీకు ఇచ్చిన తలంతో, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన అభిషేకం, నీకు ఇచ్చిన సేవ, నీకు ఇచ్చిన వరములు, వీటితో నువ్వు నాకు ఏమి సాధించి పెట్టావు, దేవుని రాజ్యము నువ్వు కలిగించిన ప్రయోజనం ఏంటి అని దేవుడు తప్పకుండా రేపు అడగబోతున్నాడా. దేవుని బిడ్డలారా, మీరు ఒక మాట చెప్పండి, మనుష్య కుమారుడు రాజ్యమును సంపాదించుకొని మరలా వస్తాడా? హలో, లోక రాజ్యములన్నీ ఆయన చేతికి రాజ్యములు అప్పగించబడబోతున్నాయా? హలో, రాజాదిరాజుగా వస్తాడా? అది సరే, నువ్వెత్తబడతావా? ఎదుర్కొంటావా? ఒకవేళ ఎదుర్కొంటే మాత్రం ఈ ప్రశ్నలు అడుగుతాడు. నీకెందుకు కృతజ్ఞత లేదు అంటాడు. కృతజ్ఞత ఉంటే ఏం చేసావు అని అడుగుతాడు. 2, నీకిచ్చిన తలాంతులతో నువ్వెంత సంపాదించావు. పరమగీత గ్రంథం 1:4 ఏమంటుంది? అయ్యా, నన్ను ఆకర్షించు, మేము వస్తామంటుంది. నన్ను ఒక్కదాన్ని నువ్వు ఆకర్షించు, నాకు సత్యం అర్థమయ్యేలా చెప్పు, నాకు విషయం ఏంటో, పరమార్థం ఏంటో, పారమార్థిక విలువలంటూ చెప్పు. నేను ఒక్కదాన్ని రాను, మా జనాలు వేసుకొచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయంకరమైనటువంటి సమరయ స్త్రీ కూడా ఊర్లోకి వెళ్ళి అనేకులు తీసుకొచ్చిందండి. రాహానుకోని వేష ఇంటి వారందరినీ మార్చేసిందండి. మనం అలాంటి చండాలమైన పనులేవి, పాపిష్టి చరిత్ర ఏమి లేదు కదా. చక్కగా కుటుంబాలతో పద్ధతిగా, గౌరవంగా, మర్యాదగా, సంస్కారవంతంగా బతుకుతున్నాం. మంచి భక్తి కలిగిన వాళ్ళు, సమాజంలో పేరున్న వాళ్ళు ఇంత ఉండి ఒట్టి చేతులతో దేవుణ్ణి ఎదుర్కొంటామా? ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన తలంతో ఇది సంపాదించానయ్యా, ఇదిగో ఇంతమందినయ్యా, ఇంతమందినయ్యా, ఇంతమందినయ్యా. ఆ కసి, ఆ తాపత్రయం ఉండబట్టే చాలా బలహీనత ఉన్నా నాన్న తిప్పలు పడి, యాక్చువల్గా తమ్ముడు నాకు రిజర్వేషన్ చేసిన ట్రైను 1 గంటన్నర ఆలస్యంగా వస్తుంది. అది వస్తే 7:30, 8 విజయవాడలో అయ్యేలా ఉంది. నేను కాకినాడ హాస్పిటల్లో డాక్టర్ గారికి చూపించుకోవడానికి వచ్చాను. సామలకోట స్టేషన్కి వచ్చి 2 గంటలకి ఈ ట్రైన్ ఎక్కాలి. చూస్తే 4ంటికి వస్తుందని ఉంది. అది ఎంత కవర్ చేసినా 7:30, 8 అయ్యేలా ఉంది. అప్పటికప్పుడు సరే ప్రభా నువ్వే ఉన్నావని ఒక జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకుని, నాకు సంబంధం లాంటి నోటి వెళ్ళిపోతుంటే విజయవాడ తొందరగా వెళ్ళిపోతాను అవన్నీ ఎక్కేసాను. దేవుని కృపలో ఆ టీటీ గారు నాకు మంచి అకామిడేషన్ ఇచ్చాడు. కానీ నేను జనరల్ టికెట్తో ట్రావెల్ చేశాను. ఎన్నో సంవత్సరాల తర్వాత కౌంటర్కి వెళ్ళి జనరల్ టికెట్ కొనుక్కొని, నాకున్న పరిస్థితి, నా కాళ్ళు 2 కాళ్ళకి 2 సమస్యలు ఉన్నాయి. జ్వరం, ఒళ్ళంతా నొప్పులు, ఇబ్బంది, మాట్లాడడం కష్టంగా ఉంది. సరే బండి లేటుగా నేనేం చేయాలా? 8ంటికి వస్తాను అంటే ఎవడు అడుగుతాడు నన్ను? ఎవరు కాదంటాడు? ఈ తిప్పలన్నీ ఎన్ని సావులు దత్తం ఎందుకు? ఈ తలాంతుతో ఒక్క ఆత్మను సంపాదించిన రేపు దగ్గరికి వెళ్తే ఏం చేసేవారా అంటే, చేశానయ్యా, ఆ కుటుంబంలో ఇల్లు మారారట, అదిగో నన్ను ముందు నుంచో పెడతారు, బతికిపోతాను, వేసి రక్తం వేసి. హల్లెలూయా. అందుకే నేను ఈ మాట ఏమి చూస్తున్నాను, ఆయన రాజ్యమును సంపాదించుకొని వస్తాడా రాడా? ఆమె వస్తే ఆయన ఎదుర్కోవాల్సి వస్తుందా రాదా? ఎదుర్కొంటే అడుగుతాడా అడగడా? 2 ఇప్పటికి ముందు పెడుతున్నాడు. నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా అంటాడు. 2వది, నేను ఇచ్చిన తలాంతుతో ఎంత సంపాదించావంటాడు. దేవుని కృపను బట్టి మరి ఇల్లు కట్టుకున్నామండి, మరి కారు కొనుక్కున్నామండి, మరి బంగారు కొనుక్కున్నాం, మరి ఎనగడరా నాయన, ఎన్ని ఆత్మలు సంపాదించావు, దేవుని రాజ్యానికి ఎంత ఉపయోగపడ్డావు అంటాడు. ఈ 2 ప్రశ్నలకు జవాబు చెప్పాలన్న భయంతో, కృతజ్ఞత కలిగిన మనసుతో, దేవుని రాజ్యానికి లాభం తెచ్చిపెట్టే ప్రయోజన పాత్రగా మారే తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరి జీవితంలో ఈ కృతజ్ఞత కలిగిన అనుభవాన్ని, దేవుని రాజ్యమునకు ప్రయోజనం చేకూర్చగలిగిన పాత్రగా మారే స్థాయిని అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. ఇంకా ఆరోగ్యం ఉంటే మోకరించండి. ప్రార్థన.